మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి గారు, మరి వారితో పాటు సొసైటీ వైస్ చైర్మన్ నవీన్ గారు, మరి ఇంకా డైరెక్టర్స్ అందరూ, పవన్, రవి, రాజారెడ్డి, అలా మన ఎంపీ సభ్యులు మొన్న జాయిన్ అయ్యారు. అదే వార్డు మెంబర్లు పేరు అందరు కూడా, వారితో పాటు మెంట్రల్స్పల్లి గ్రామంలో యూత్ పిల్లలు కానీ వీళ్ళందరూ ఎవరైతే వీళ్ళు జాయిన్ అయినారో అందరు కూడా టీఆర్ఎస్ ఉండే కదా, బీజేపీ లేరు. టీఆర్ఎస్ నుండి మరి పార్టీ సీనియర్ నాయకులైనటువంటి మన మెంట్రల్స్పల్లి ఆనంద్ గారి ఆధ్వర్యము, తర్వాత మన పలసని శ్రీనివాస్ గారు, అందరి ఆధ్వర్యంలో మా బుచ్చలింగం గారు, అంబర్ సింగ్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో పార్టీలోకి రావడము చాలా సంతోషకరం. మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తాము. మీకు అందరూ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ప్రజలు మార్పు కోరుకున్నారు. మరి మార్పు మనము కాంగ్రెస్ పరిపాలనలో చూపించినాం. ఇలా ప్రజాస్వామ్యం ప్రజల పాలన నడుస్తూ ఉంది. మరి మీరందరూ కూడా నిజామాబాద్ రూరల్లో నేను ఎన్నికైన తర్వాత మరి నా నాయకత్వంలో పనిచేస్తాం. ఇంకా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. ఇంకా రాబోయే కాలంలో మనం ఏదైతే సోనియా గాంధీ గారికి మాట ఇచ్చినామో, మరి తెలంగాణ ఇచ్చినందుకు ఇక్కడ మనము మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పార్లమెంట్లో కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనం శాయశక్తిగా పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా అది కోరుకుంటూ, మీకు అందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మనం అందరం కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో, ఇక్కడ బాసిజం ఉండదు, లేకుంటే ఇంకా ఏముండదు, అందరం మనం దోస్తులాగా అందరం మనము, మీకు నేను, మాకు మీరు. సో ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మొత్తం కూడా నిజామాబాద్ రూరల్ కాన్ఫరెన్స్లో కేసులే తగ్గిపోయినాయి, కొట్లాటలు తగ్గిపోయినాయి. అందరు ఏం ఆస్తి పంచుకునే లేదు, పాలలో పంచాయతీ లేదు. అంటే ఇప్పుడు ఏదైనా కొట్లాడితే టీఆర్ఎస్ నాయకులతో కొట్లాడదే కానీ మన ప్రజలతో మనకు ప్రేమ అవసరం ఉంది. ప్రజలకు సేవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు గెలిపించారు కాబట్టి మరి సరే, అందరూ వేయరు ఓట్లు, కొందరు వేస్తారు, కొందరు వేయరు. ఏనోళ్ళు కూడా మనం మంచి పని చేస్తే తెల్లారు మనకి వేస్తారు. కాబట్టి మనం ప్రజలకు సేవ చేయడం చేస్తామని చెప్పినాం. మనం దానికే కట్టుబడి ఉందాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ధరణిలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ధరణి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. మళ్ళీ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. కొన్ని ఆధారాలు అధికారాలు ఇచ్చారు. ఎంఆర్ఓకి ఒక అధికారం ఒక లెవెల్లో, ఆర్డీఓకి అధికారం, తర్వాత కలెక్టర్ గారి లెవెల్లోనే 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. లేదంటే వేరే అకేషన్స్లో సీసీఎల్ఏకి పోతుంది అది. సో ఇవాళ ఒక్కొక్కటి అట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ చూస్తూ ఉన్నాం. మనం నిన్ననే మనం 0 బిల్లు ఎలక్ట్రిసిటీ 200 యూనిట్లు ఫ్రీగా ప్రజలకు అందుబాటులో తెచ్చినాము. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండరు. ఇవాళ మళ్ళీ ఇండ్లు కూడా మళ్ళీ వస్తా ఉన్నాయి. నిన్న నేను చెప్పిన కూడా మీటింగ్లో 3,500 ఇండ్లు ఒక్కొక్క కాన్ఫరెన్స్కి పెంచేటివి అలాట్ చేసిండ్రు. డెఫినెట్గా మన గ్రామీణ ప్రాంతం కాబట్టి అవసరం ఉండే సీఎం గారితో కొట్టడానికి కొన్ని ఎక్కువ ఇండ్లను తెచ్చుకుందాం. కాబట్టి అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనం చెప్పిన ఒక 3 నెలలు కూడా కాలేదు, ఎన్నో పనులు చేసి పెట్టినాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రజలకు చాలా చేసేది ఉంది. మనం అందరం కూడా మీకు ఒకటే కోరుకునేది, ఒక అంటే స్నేహపూర్వక వాతావరణంలో అందరం కూడా కలిసికట్టుగా పేద ప్రజలకు కానీ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా మనం సేవ చేద్దాం. మీరు మంచి పేరు తెచ్చుకోండి, పార్టీకి మంచి పేరు తేండి, నాకు కూడా మంచి పేరు తేండి. మరి దేనికైనా కానీ మనలో ఇంకా ఏదైనా చేసే కానీ ఇంకేదైనా ముట్టుకునే అవకాశం అయితే ఇప్పుడైతే లేదు. ఎందుకంటే ఎవరికంత ధైర్యం లేదు. మనకు అధికారం లేనప్పుడే మనం అన్నీ ఢీకొన్నాం. ఇప్పుడైతే ఇంకా వాళ్ళకి మన జోలికి వచ్చే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఇంకా దేనికి కూడా మనం వెనక ముందు పోకుండా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా ఇంకా చాలామంది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు. సీనియర్ నాయకులు గంగన్న గారు, శ్రీను, వీళ్ళందరూ ఉన్నారు. పార్టీ పాలసీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు డీసీసీబీ కూడా ఇలా అవిశ్వాసం పెడుతున్నారు. సో దయచేసి మీరు వాళ్ళద్దు వీళ్ళద్దు అనకండి. పాత వాళ్ళకే 100% వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక మీరు కొత్త వాళ్ళకి టైం పడుతుంది. అంటే ఇక మీరు వచ్చి మీరే ఇప్పుడు చాలా ఇస్తా అంటే అది నడవది. అంటే ఎందుకంటే పాపం వాళ్ళు కష్టకాలాలు ఉన్నారు. నేను కూడా వాళ్ళని ఏం అంటే నాకు అంటే అన్ని విధాల ఇబ్బందులు ఉన్నప్పుడు నాతో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది, మీ ఇంపార్టెన్స్ మీకు ఉంటుంది.
సో అందరు కూడా కలిసి పనిచేసుకుందాం. ఇంకా ఒక మంచి వాతావరణంలో కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకొని పోయి మరి మన కాన్ఫరెన్స్ నుండి ఇంకా మొన్నటి కంటే ఎక్కువ భారీ మెజార్టీతో మన ఎంపీ క్యాండిడేట్ గెలిపించుకుందాం. తద్వారా దాన్ని రిజల్ట్ తీసుకుంటానే మన లోకల్ బాడీలో పోయి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సింగిల్ విండోలు అన్నీ గెలుచుకుంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ అదంతా కూడా పనిచేస్తుంది. కాబట్టి మనం ఇలా అయిపోయింది కదా, గెలిచిన ఇంకా 4 ఏళ్ళకి ఎన్నికలు లేవని అనుకుంటే మళ్ళీ ఇంటికి పంపిస్తారు ప్రజలు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని పెద్ద మనసుతోని కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.